गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు నవంబర్ 14వ తేదీ గురువారం। ఈ రోజున పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్ష త్రయోదశి ఉదయం 7:34 వరకు ఉంది। ఈ రోజునే చతుర్దశి తెల్లవారితే గురువారం అనగా 5:12 వరకు ఉంది। ఇక ఈ రోజున మరి అశ్విని నక్షత్రం రాత్రి 12:02 వరకు ఉంది। వర్జన్ రాత్రి 8:19 నుంచి 9:49 వరకు ఉంది। అమృత ఘడియలు సాయంత్రం 5:21 నుంచి 6:50 వరకు ఉన్నాయి। మరి ఇక్కడ విజయవాడకు సూర్యోదయం 9:52 నుంచి 10 గంటల విజయవాడకు సూర్యోదయం 6:8 సూర్యాస్తమయం 5:21 ఉదయం దుర్ముహూర్తం 9:52 నుంచి 10:37 వరకు ఉంది। మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:21 నుంచి 3:06 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4:30 సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరి సాయంత్రం 4:30 సమయం అనుకూలంగా ఉంది। మనం ఈనాటి గ్రహచారాన్ని పరిశీలిస్తే ఈ రోజున కుంభంలో శని, అలాగే మీనంలో రాహువు, చంద్రుడు మేషంలో, గురువు వృషభంలో, కుజుడు కర్కాటకంలో, ఆ తర్వాత కేతువు కన్యలో, రవి తులలో, బుధుడు వృశ్చికంలో, శుక్రుడు ధనుస్సులో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం। ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। రేపు కార్తీక పూర్ణిమ, చాలా విశేషమైన రోజు। సూర్యోదయం దగ్గర నుంచి రాత్రి వరకు కూడా ఉంది। ఈ కార్తీక పూర్ణిమ నాడు ప్రాతకాలంలో నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయాలి। తర్వాత అందరూ కూడా ఉపవాస వ్రతం చేయడం, ప్రదోషకాలంలో శివాలయాల్లో సుబ్రహ్మణ్య దర్శనం, జ్వాలాతోరణం చెప్పి 2 చేస్తూ ఉంటారు। ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా విశేషం। దాని మూలంగా చేసిన పాపాలని కూడా పోతాయని చెప్పేసి మనకి పురాణ వచనాలు ఉన్నాయి। అలాగే మరి ప్రతి రోజు లాగానే ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేయడం, అవకాశం ఉంటే దీపదానం చేయడం। కార్తీక మాసంలో దీపదానం చాలా విశేషం। దీపం వెలిగించిన పుణ్యమే, దీపం వెలిగించడానికి కావాల్సిన మెటీరియల్ ఇచ్చిన పుణ్యమే, దీపం వెలిగించడానికి ఏర్పాటు చేసిన పుణ్యమే। అలాగే దీపదానం చేయడం అనేది ఒక విశేషంగా చెప్పారు। బ్రాహ్మణుని పిలిచి ఒక వెండి ప్రమిదిలో బంగారపు కాడలాగా వేసి దీపం దానం ఇవ్వడం అనేది ఒక ఆచారంగా వస్తుంది। ఉపవాస వ్రతం చేసి ప్రదోషకాలంలో అర్చనలు చేసుకుని హరిహరులనిద్దరిని కూడా అర్చించి హరిహరనామ స్మరణతో కాలక్షేపం చేసి అలా ఉండడం మూలంగా మనకి గ్రహశాంతి లభిస్తుంది। ఖచ్చితమండి, కార్తీక వ్రతంలో ఉన్న విశేషం నెల రోజుల పాటు చక్కగా ఈ ఉపవాస దీక్షలు చేయడం మూలంగా ఈ హరిహరనామ స్మరణతో కాలక్షేపం। కార్తీకంలో నక్తం ఉన్నా అని చెప్పి టీవీ సీరియల్స్ చూసుకుంటూ కూర్చుంటే పాపం వస్తుంది। భగవన్నామంతో కాలక్షేపం చేయాలి। నక్తం చేయకపోయినా నష్టం లేదు, భగవన్నామంతో కాలక్షేపం చేయాలి। నక్తం చేస్తూ సమయం వృధా చేసుకోవడం అనేది వృధా, భగవన్నామంతోనే ఉండాలి। ఉదయం నుంచి రాత్రి వరకు 24 గంటలు 330 రోజులు కూడా భగవన్నామంతో కాలక్షేపిస్తే హరిహరులు ఇద్దరు కూడా అనుగ్రహిస్తే గ్రహాలు అనుగ్రహిస్తాయండి। ఆ గ్రహాలకు కూడా పైన అధిదేవతలు వాళ్లే కదా, ఎందుకు మారు? ఖచ్చితమైన మార్పులు వస్తాయి। అలా ప్రతి సంవత్సరం అందుకోసం అయ్యప్ప దీక్షలు కానీ భవానీ దీక్షలు కానీ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయాలి। కారణం ఏమిటి? వాళ్ళు కొంత సమయాన్ని భగవన్నామంతో కాలక్షేపిస్తున్నారు। తప్పు ఎక్కడ జరుగుతుందంటే ఎక్కువ సమయాన్ని భగవన్నామంతో కాలక్షేపం చేసిన వాళ్ళు చాలా తక్కువ సమయంతో భగవన్నామం చేస్తున్నారు। అలా కాదు, ఎక్కువ కాలాన్ని భగవన్నామంతో కాలక్షేపం చేస్తూ దీక్షలు నడిపితే వాటి ప్రభావం చేత చాలా మంచి ఫలితాలు వస్తాయి, ఉత్తమమైన ఫలితాలు వస్తాయి, చక్కటి గ్రహశాంతి లభిస్తుంది, అందరూ కూడా సుఖంగా జీవించే అవకాశం వస్తుంది। ఇక ఈనాటి గ్రహచార ఫలితాలు వస్తే మేషరాశి। ఈ రోజున మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి। కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వస్తాయి। చాలా మంచి జీవనం చేస్తూ ఉంటారు, మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తారు। అందరి విషయాలను కూడా మీరు చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులు పొందే అవకాశం ఉంది। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం కూడా వస్తూ ఉంటుంది। ఇక అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ప్రతి పని కూడా చాలా చక్కగా పూర్తవుతుంది। భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కనైన ఫలితాలు తీసుకుంటారు। కృత్తికా నక్షత్రం వాళ్ళ విషయంలో అన్ని పనులు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ
వాటినన్నింటినీ కూడా చాలా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులు పొందే అవకాశం వస్తుంది. వృషభ రాశి. ఇవాళ చంద్రుడు వ్యయ సంచారం మూలంగా పనులన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గురుబలం బాగుంది, శని రాహుగతులు బాగున్నప్పటికీ కూడా కేవలం ఒక చంద్రుడు మీ మానసిక వ్యవస్థను పాడు చేసి సమయం సందర్భంగా ఆలోచించాల్సిన పనులన్నీ కూడా చేయనీయకుండా చేసి ఎన్నో విశేషమైన చికాకులు పెట్టే అవకాశం వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పేసి సూచన చేస్తున్నాం. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేసుకుని ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశం వస్తుంది. కృత్తిగా 2, 3, 4 పదాల వాళ్ళు ధన వ్యయం బాగా జరుగుతుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చాలా బాగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మృగశిర 1, 2 పదాల వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పేసి సూచన చేస్తాం. తర్వాత మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ రోజున చాలా చక్కని ఆలోచన చేసే అవకాశం ఉంది. కానీ అమలు చేద్దామంటే కొన్ని సందర్భాల్లో ధనం సర్దుబాటు కాకపోవడం, కొన్ని సందర్భాల్లో కాలం అనుకూలించకపోవడం, ఇట్లా కొన్ని విచిత్రమైన సమస్యలు ఉన్నాయి. అలాగే ప్రతి విషయంలోనూ కూడా మీరు చాలా కేర్ఫుల్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు కూడా కనబడుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇవాళ ప్రత్యేకంగా మీకు మంచి సలహాలు, సూచనలు అందే అవకాశం వస్తుంది. అందరూ బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. మంచి జీవనం సాగిస్తూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ అమలు చేయడానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు సరిగా సమకూరకపోవడం మూలంగా కొంచెం మానసికమైనటువంటి వ్యధకి కూడా గురవుతూ ఉంటారు. మరి అన్ని పనులు కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి జీవనం సాగించే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి. ఇక్కడ మృగశిర 3, 4 పదాల వాళ్ళకి ధన వ్యయం, కుటుంబ విషయాల్లో చికాకులు ఉండే అవకాశం ఉంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి చాలా చక్కనైన ఫలితాలు ఉంటాయి. పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయంలో కూడా ఆటంకాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఎంతో చక్కటి పరిశ్రమ చేస్తారు. ఇవాళ పనులన్నీ కూడా విజయం వైపు నడిపిస్తారు. చికాకుల్ని అధిగమిస్తారు. సమస్యలు వస్తూ ఉంటాయి, తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. పునరుసు 4 పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు ఏ విధంగా చేస్తే సమస్యలు తీరుతాయి అనే విషయంలో ఒక టెక్నిక్స్ అప్లై చేసి లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా ఈ రోజున అడ్డంకులతో పూర్తవుతాయి. మొత్తం మీద పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. సింహరాశి. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలతో కాలక్షేపం జరుగుతూ ఉంటుంది. చేయాల్సిన నిత్యకృత్యాలు, నిత్య అవసరాలు అన్నీ కూడా ఆలస్యంగా చేస్తూ ఉంటారు. అందరి విషయాల్లోనూ కలగజేసుకుని వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ చేయడం, కొంచెం పనులు లేట్ అయినా బాధపడడం, ఇలాగా కొంచెం విచిత్రమైన స్థితి ఏర్పడుతుంది. అయితే నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త తీసుకుని చాలా మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆ తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మఘా నక్షత్రం వాళ్ళకి ఈ రోజున అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి అపవాదులు వచ్చే అవకాశం వస్తుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉత్తర 1వ పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మాత్రం అన్ని పనులు లేటుగా చేసి ఈ రోజున ఈ సింహరాశి వాళ్ళు అందరితోనూ, అధికారులతోనూ, కింద పనివారితో కూడా కొంచెం మాట అనిపించుకునే పరిస్థితులు మాత్రం కనబడుతూ ఉన్నాయి. కన్యారాశి. చాలా చక్కనైనటువంటి రోజు. పుణ్యకార్యాలు, శుభకార్యాలు ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే అన్ని కార్యక్రమాల్లోనూ కూడా లాభాలు పొందుతారు. విజయవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి అందరూ కూడా ఇవాళ బాగా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో సహకారం ఎవరు చేయకుండా ఉంటూ ఉంటారు. వ్యాపార విషయాల్లో కూడా మీకు సహకారం చేయని వ్యక్తులు ఎక్కువ అవుతూ ఉంటారు. పనులు 1కి 2 సార్లు చేయవలసి వస్తూ ఉంటుంది. దాని మూలంగా శ్రమ ఎక్కువ అవుతుంది. తర్వాత హస్తానక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు, ఆరోగ్య విషయాల్లో మంచి సూచనలు, సలహాలు ఉంటాయి. చిత్త 1, 2 పదాల వాళ్ళకి ప్రతి పని కూడా చాలా సునిశ్చితంగా పరిశీలించి నిర్ణయం తీసుకుని లాభాలు అందుకునే అవకాశం ఉంది. తులారాశి. కొంత ఉపశమనంగా ఉంటుంది. వాళ్ళ గ్రహచారం ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు ఇవాళ కొత్త ప్రయోగాలు చేయకుండా రోజువారీ కార్యక్రమాలను సమయపాలనతో పూర్తి చేసుకుంటూ చాలా చక్కని ఫలితాలు తీసుకుంటారు.
చిత్త 3, 4 పాదాల వాళ్ళకి చాలా లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా సునాయాసంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. కొంచెం అధైర్యానికి లోనవుతూ ఉంటారు. ఏదో తెలియని అలజడి ఉంటుంది. ఇవాళ ఇట్లా ఉంది, రేపు మనం పనులు చేసుకోగలమా లేదా, మన పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటి బాధ ఒకటి కలుగుతుంది. శరీరంలో ఏదో ఆరోగ్య సమస్య ఉందేమో అని భావన కలుగుతుంది. అసలు ఏమీ ఉండదండి. గురుబలం బాగుంది, అలాగే శుక్రుడు సంచారం బాగుంది. ఇవాళ మీరు చాలా ధైర్యంగా తెలివిగా ముందుకు వెళ్ళచ్చు. అన్ని పనులు కూడా సానుకూలం అవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలే ఉంటాయి. ఒక శరీరం నిస్తత్వకు దగ్గరవుతున్నటువంటి జన్మంలో ఉన్నటువంటి బుధుడి ప్రభావం అంతా చక్కగా లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేసుకుంటే ఆ బుధుడు కూడా అనుకూలిస్తాడు. మీకు పనులన్నీ కూడా సానుకూలం అవుతాయి. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఈ రోజున ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు మందగుడిగా ప్రవర్తించి కొంచెం అధికారుల ద్వారా మాట అనిపించుకునే పరిస్థితి వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఈ రోజున పనులన్నీ కూడా వాయిదా వేసి కూర్చుంటూ ఉంటారు. ధనురాశి. ఎన్ని చెప్పినా ధనురాశి చెందినటువంటి వ్యాపారులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధనురాశి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. కుటుంబ కలహాలు రాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కొంచెం అత్యవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉండే పరిస్థితులు వస్తూ ఉంటాయి. లేకపోతే ఇబ్బందికరమైన ఘటనలు వచ్చే అవకాశం ఉంది. గమనించుకోవాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది. తర్వాత మూలా నక్షత్రం వాళ్ళు ఈ రోజున ప్రతి విషయంలోనూ కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయం చేసుకుంటూ ముందుకు వెళ్ళి చాలా లాభాలు అందుకుంటూ చాలా చక్కగా ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు కేవలం మన ఉద్యోగ వ్యాపార విషయాల్లో లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. కుటుంబ విషయంలో చికాకులు ఉంటాయి. స్నేహితులతోనూ సన్నిహితులతోనూ కూడా మీరు కొంచెం మాట తీరుని తేడాగా ప్రవర్తించి ఇబ్బందికరమైన ఘటనలు తీసుకునే అవకాశం వస్తుంది. అందువలన కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అందరి వ్యవహారాలను కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓర్పు, సహనం చాలా అవసరం. ఇది గమనించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాగే మిత భాషణ, ఓర్పు, నేర్పుతో ముందుకు వెళ్తే చాలా సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేక సూచిస్తున్నాం. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా వాహనాలు నడిపే విషయంలో, కుటుంబ వ్యవహారాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత మరి కుంభరాశి. అన్ని పనులు వేగంగా సాగుతూ ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు అందుకునే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళకి కుటుంబంలోనూ అలాగే సన్నిహితులతోనూ బాగా స్నేహపూర్వకమైన సంచారం జరిగి అందరూ కూడా మీకు మంచి సద్బుద్ధితోనూ సానుకూల ఫలితాలను సూచించే అవకాశం వస్తుంది. తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పదాల వాళ్ళకి కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు చాలా బాగా నడిచే అవకాశం ఉంది. మీనరాశి. ప్రతి పనిలోనూ కూడా చక్కటి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. అందరూ కూడా మరి మంచి జీవనం సాగించే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ మంచి లాభాలు పొందే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సత్ఫలితాలు అందుకునే అవకాశం వస్తుంది. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి వాళ్ళ అంతా కూడా శుభదాయకంగాను శ్రేయదాయకంగా నడుస్తుంది. మంచి ఫలితాలతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం